నీ పీడ వదిలించుకోవడం కోసం ఈ ఇంట్లో దాంపత్య వ్రతం జరిపిస్తున్నాను. దయచేసి ఇన్విటేషన్ తీసుకొని మా మాంగళ్య వ్రతానికి తప్పకుండా రండి. నీరజా, ఆడవాళ్ళు చీర నడుము కిందే కట్టాలి, నడుం పైన కాదు. కావాలంటే చూడు నేనెంత బాగా కట్టుకున్నానో. తెంచు. వామ్మో, నువ్వేదో తేడాగానే ఉన్నావు. నాకిలాగే ఇష్టం, నన్ను వదిలే. ఏంటి వదిలేది? మనం అచ్చిన దగ్గర పనిచేసినంత మాత్రాన మనం అందంగా రెడీ అవ్వకూడదా? ఇదిగో, మనం నడుం కింద కట్టిన చీరను చూస్తే మగవాళ్ళంతా పడిపోవలసిందే, అంతే. ఏంటి పడిపోయేది? తేడా వస్తే అర్చన తాట తీస్తుంది. నీ కొత్త కదా, తన గురించి పూర్తిగా తెలీదు. అబ్బా, ఎంతకాలమని అర్చన చూసి భయపడతాం నీరజా. ఇదిగో, పక్క రూంలో మందు బాటిల్ దాచాను. పద, ఒక పెగ్గు వేసుకుని కిందకి వెళ్దాం. వామ్మో, నువ్వు నా కొంప ముంచేలా ఉన్నావు. ఈరోజు జరిగేది దాంపత్య వ్రతం. వ్రతంలో ఏమాత్రం తేడా జరిగినా అర్చనకున్న టెంపర్కి కాల్చి పడేసాకే మాట్లాడుతుంది. అనిత, ఈ మందు సితప్ ఏదైనా ఉంటే నైట్కి ప్లాన్ చేసుకుందాం. ఈ ఒక్క పూటకి కాస్త ఓపిక పట్టరాదు? అర్చన మేడం మనకప్పచెప్పిన పనులు చాలా ఉన్నాయి. సరే, ఈ ఒక్క పూటకి ఓపిక పడతాలే. పద. శర్వాణి, త్వరగా రా, అవతల టైం అవుతోంది. వేణు, నేను అమృతని అర్చనల రూంలో బంధించి టార్చర్ చేస్తుంటే మనం ఇలా చీరలు పూలు పెట్టుకుని వెళ్ళడం ఎంతవరకు సబబు? నాకెందుకో మనం వెళ్ళడం కానీ ఇలా రెడీ అవ్వడం కానీ నాకిబ్బందిగా ఉంది. శర్వాణి, మనం వెళ్ళేది అర్చన కోసం కాదు, మన అమృత కోసం. మనం వెళ్ళకపోతే ఆ అర్చన నిజంగా అమృతను వేధిస్తుంది. మన వల్ల అమృత బాధపడకూడదు. అర్చనకు భయపడి మనం కొత్త చీరలో కట్టుకోకుండా ఉంటామా? జరిగేది వ్రతమే కదా. నువ్వు గెస్ట్ లాగే వెళ్దాం, మన అమృత కోసం వెళ్దాం. ఇక ఈ విషయంలో ఏమీ ఆలోచించుకో. పద, వెళ్ళి వ్రతం అయిపోగానే వచ్చేద్దాం. కనీసం ఇలాగైనా మన అమృత ఎలా ఉందో చూసుకున్నట్టుంటుంది.
నమస్తే, రండి కూర్చోండి. ఏవండోయ్, నా మొగుడా ఎక్కడున్నావు? ఏవండి మొగుడు గారు? నేను రెడీ మేడం. ఏంటి ఇద్దరు తెగ హుషారుగా కనిపిస్తున్నారు? మీ కాన్సంట్రేషన్ మీ సోకుల మీద కాదు, చేసే పనుల మీద పెట్టండి. అబ్బే అదేం లేదు మేడం. ఏదో వ్రతమంటే వాళ్ళు వీళ్ళు వస్తారని ఇలా కొత్త చీర కట్టుకున్నాం అంతే. నేను అదే చెప్తున్నాను. సోకులు సింగారాల పైన కాదు, నా మొగుడు పైన కన్నేసుంచండి. లాస్ట్ టైం ఫస్ట్ నైట్ రోజు పారిపోయినట్టే మళ్ళీ ఈసారి నా మొగుడు పారిపోతే నా పరువు పోతుంది. అలాగే మేడం, ఇప్పుడే వెళ్ళి రాహుల్ గారిని ఒక కంట కనిపెట్టి ఉంటాం. వెళ్ళి పని చూడండి. అవును అమృత, ఆ అమృతి పరిస్థితి ఏంటి? దాన్ని చూస్తుంటే నాకు బాహుబలి సినిమాలో అనుష్క గుర్తొస్తుంది మేడం. అవును మేడం, అక్కడ రాజుగారి కోటలో సంకెళ్లతో కట్టేసిన ముసలి అనుష్కలాగా మీ ఇంట్లో బంధించిన అమృత కూడా ఆ సినిమాలో అనుష్కలాగా ఎవరో వస్తారని కుండంత ఆశతో ఉన్నట్లుంది. దానికోసం బాహుబలే వస్తాడనుకుంటుందేమో. నీరజ, దాన్ని తీసుకెళ్ళి వ్రతంలో ఆ పనులు ఈ పనులు చేయించండి. దాని కళ్ళెదిటే నేను నా మొగుడు వ్రతం చేస్తుంటే అది చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అలాగే మేడం. అమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటి ఏర్పాట్లన్నీ బాగానే జరుగుతున్నాయి కదా? అమ్మా, ఏర్పాట్లలో ఏ లోపం లేదమ్మా. కాకపోతే కాకపోతే ఏంటి శాస్త్రి గారు నసుకుతున్నారు? అబే ఏం లేదమ్మా. ఇలాంటి వ్రతాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నీ భర్తతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీకు శత్రువులే గనక ఈ దాంపత్య వ్రతాన్ని మధ్యలో భగ్నం చేసే ప్రమాదం ఉంది. శాస్త్రి గారు, మీరు ఆ విషయం గురించి మర్చిపోండి. ఈ అర్చన జరిపించే దాంపత్య వ్రతాన్ని భగ్నం చేసే గట్స్ ఎవరికుంటాయి? ఈ అర్చన నా మొగుడు రాహుల్తో దాంపత్య వ్రతాన్ని విజయవంతంగా జరిపించి తీరుతుంది. ఇక ఈ విషయంలో సెకండ్ ఆప్షన్ అనేదే ఉండదు. జయదేవ్ గారు, తెలిసి తెలిసి మీ చేతులారా మీరే మీ మేనల్లుడి ఆయుష్ని ఆర్పేస్తున్నారు. అక్కడ దాంపత్య వ్రతం జరిగితే మానసికంగా ఆ చిరంజీవి అర్చనకు దగ్గరవుతాడు. దానివల్ల ఎంత ప్రమాదమో తెలుసా మీకు? మేం మాత్రం ఇప్పుడు ఏం చేయగలం స్వామీజీ? మీరేమో వాడు అమృత మేడలో 3 ముళ్ళు వేస్తే తప్ప బ్రతకడం చెప్తున్నారు. అక్కడ ఆవిడ గారి జ్యోతిషుడేమో అర్చనా రాహుల్కు పుట్టబోయే బిడ్డ మహర్జాతుడవుతాడని చెప్తున్నారు. ఇందులో ఎవరిది లెక్కలోకి తీసుకోవాలో ఎవరిది లెక్కలోకి తీసుకోకూడదో మాకర్థం కావడం లేదు. అయ్యా జయదేవ్ గారు, ఆ జ్యోతిష్కుడు చెప్పింది కూడా అక్షర సత్యం. కాకపోతే ఆయన చెప్పింది కేవలం అర్చనకు ఆమెకు పుట్టబోయే బిడ్డ గురించే కాని రాహుల్ గురించి కాదు. మీ మేనల్లుడి వల్ల అర్చనకు కలిసొస్తుంది కాని అర్చన వల్ల ఇతనికి కలిసి రాదు. ఆ చిరంజీవిని
ఒక్క అమృత లాంటి జాతక శక్తి మాత్రమే కాపాడుతుంది. స్వామీజీ, ఇప్పటికే అమృతకు అర్చనకు జరిగే గొడవల మధ్యలో నా మనోడు నలిగిపోతున్నాడు. ఇక దీనికి పరిష్కారమే లేదా? నాకు తెలిసి ఈ దాంపత్య వ్రతం జరిగితే మీ మనవడు పూర్తిగా అర్చన వైపు వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ సమస్య ఇంకా జటిలమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన మరణమే పరిష్కారం కాకుండా చూసుకోండి. హాయ్. రాహుల్, నా అమృత ఇప్పుడు ఎలా ఉంది? హలో, మా అర్చన మేడం ఈ వ్రతం జరిగే వరకు ఆ పనులు ఈ పనులు చేయమని చెప్పింది. వెళ్ళి పనులు చూడాలిరా. రండి. శర్వాణి, రేణు, శర్వాణి, ఎలా ఉన్నావు? డాక్టర్స్ శర్వాణికి హెల్త్ పరంగా ఏ ప్రాబ్లం లేదని చెప్పేశారు. నీ జీవితంలో తగిలిన గాయాల కంటే నాకు తగిలిన గాయం పెద్దదేం కాదమృత. ఈ అర్చనను ఇంకెన్నాళ్ళు భరిస్తావు? నా మాట విని ఇంట్లోంచి బయటకొచ్చేసి, లేదంటే నువ్వు ఊ అని ఒక్క కనుసైగ చేస్తే చాలు. నేనంటే ఏంటో అర్చనకు చూపిస్తాను. అర్చనకి తల ఉంచి ఇలా బ్రతకాల్సిన కర్మ నీకేంటమృత? శర్వాణి, నీకు ఆ రోజు చెప్పాను కదా, ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం వెతికే నేను ఇక్కడి నుంచి వస్తానని. అర్చన నా మీద ఏ అభియోగాలనైతే మోపిందో వాటన్నింటికీ ఒక్కొక్కటిగా సమాధానం చెప్పే వరకు నేనిక్కడి నుంచి కదలను. నేను ఆస్తి మొత్తం అభి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఇంతవరకు అభి ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియదు. నేను చెప్పిందేంటి, మీరు చేస్తున్న పనేంటి?
వెళ్ళి నా మొగుడి పైన అమృత పైన ఒక కన్నేసి ఉంచమని చెప్పానా? అవతల పీటల పైన కూర్చోడానికి పంతులు గారు పిలుస్తున్నారు. వెళ్ళి మా ఆయన ఎక్కడున్నారో తీసుకురండి. మేడం, మీరు చెప్పినట్లే అమృతను బయటికి పంపి పనులు చేయమని చెప్పాం. ఇంతలో రాహుల్ గారు, శర్వాణి దాని ఫ్రెండ్ వస్తే వాళ్ళ మధ్య మేమెందుకులే అని వదిలేసి వచ్చాం. ఉస్సే, కొంపలు ముంచారు కదే. అమృత రాహుల్ కలిసి లేచిపోతే అయినా నేను వాళ్ళిద్దరి పైన కన్నేసి ఉంచమని చెప్పాను కదా. మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారే? సారీ మేడం, ఇప్పుడే వెళ్ళి వాళ్ళిద్దరినీ ఒక కంట కనిపెడతాం. వద్దు, నేను వెళ్ళి నా మొగుడిని తీసుకొస్తాను. పూజకి కావలసిన సామాన్లు కొన్ని అక్కడున్నాయి, మీరు అవి తీసుకుని రండి. అలాగే మేడం. అమృత, నువ్వు ఇంటికొచ్చి ఇన్ని రోజులైంది. నువ్వేమో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకునే వస్తానంటున్నావు. ఇలా 4 గోడల మధ్య బందీ అయ్యి ప్రాబ్లమ్స్ అన్ని ఎలా సాల్వ్ చేస్తావు? ఎప్పుడు సాల్వ్ చేస్తావు? నేను ఆ విషయం చెప్పాను రేణుక, కానీ తను నా మాట వినటం లేదు. ఇలా అర్చన కొట్టిన దెబ్బలు తింటూ 4 గోళ్ల మధ్య బందీ అయి నిన్ను ప్రూవ్ చేసుకోలేవు అమృత. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నువ్వు సాల్వ్ చేయాలనుకున్నవేవో బయట నుంచే సాల్వ్ చేయొచ్చు కదా. లేదు రాహుల్ గారు, ముందు ఇంట్లో నేను మార్చాల్సిన వ్యక్తి అర్చనే. తను నన్ను పూర్తిగా నమ్మాలంటే నేను ఈ ఇంట్లోనే ఉండాలి. నేనెక్కడ మిమ్మల్ని దొంగచాటుగా పెళ్లి చేసేసుకుంటానేమోనని అర్చన చాలా రాంగ్గా ఆలోచిస్తుంది. తన ఆలోచనలన్నీ తప్పు అని తనకి తెలిసే వరకు నేనిక్కడే ఉండాలి. నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు ఇక్కడే ఉంటానంటే మేం కన్విన్స్ అవ్వలేకపోతున్నావు. ఈ బాధలన్నీ మనకెందుకు అమృత? వచ్చే ప్లీజ్. అవును అమృత, మనమందరం సంతోషంగా ఉండాలంటే ముందు మీరు ఇంట్లోంచి బయటపడాలి. ఏమయ్యా నా మొగుడా, ముందు దీన్ని పంపించేసి తర్వాత నువ్వు వెళ్ళిపోయి ఇద్దరూ కలిసి మళ్ళీ దేశం దాటిపోయే ప్లాన్లు వేసుకుంటున్నారా? ఏ పోలీస్ దానా, నీకు అసలు బుద్ధుందా? వీళ్ళిద్దరూ లేచిపోదామనే ప్లాన్ నీదా వీళ్ళదా? అర్చన, నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? చదువుకున్న దానివి, సంస్కారం ఉన్న దానివి అయ్యండి ఒక పిచ్చిదాల్లా మాట్లాడుతున్నావు. ఓ అబ్బో, ఇలాంటి శ్రీరంగ నీతులు నేను 100 చెప్తాను. ఏ నా మొగుడా, ఈ వ్రతం అయిపోయే వరకు నా కొంగు పట్టుకుని కూర్చో. నన్ను వదిలేసి ఎక్కడికైనా వెళ్ళావో కాళ్ళు విరక్కొడతాను, జాగ్రత్త. ఈ రోజు నువ్వు బాత్రూమ్కి వెళ్ళినా నా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఏ అమృత, నువ్వు వ్రతం జరుగుతున్నంతసేపు నా ఎదురుగా ఆ పనులు ఈ పనులు చేస్తూ నాకు కనపడుతూ ఉండాలి. నా మొగుడికి నీకు ఒక అరగంట అవకాశం దొరికితే మీరిద్దరూ ఎక్కడికి లేచిపోతారో ఎవ్వరికి తెలీదు. నా మొగుడిని నా పక్కనే కూర్చోబెట్టుకుంటాను. నిన్ను నా ఎదురుగానే ఆ పనులు ఈ పనులు చేయిస్తూ ఒక కంట కనిపెడుతుంటాను.
ఓయ్ నా మొగుడా పద. ఒసే అమృత నువ్వు పదవే. మొగుడా నువ్విక్కడే పీటల మీద కూర్చో. కూర్చో. ఒరే జయదేవ్, ఈ ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ఈ ఇల్లంతా నరకలోకంగాను, ఆ పిల్లేమో యమధర్మరాజులాగా కనిపిస్తుందిరా. అమ్మా, ఈ ఇంట్లోంచి బయటపడే వరకు కాస్త సైలెంట్గా ఉండు. అమ్మో, పంతులు గారు, ఈ వ్రతం జరిగేంతసేపు ఈ అమృత ఇక్కడే ఉండి అన్ని పనులు చేస్తుంది. ఈ వ్రతం చెడగొట్టాలని కొన్ని గాలి పురుగులు తిరుగుతున్నాయి.